మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గోమార గ్రామంలో మత సామరస్యాలకు అతీతంగా ముద్దాపురం మదన్ గౌడ్ చేసిన ఆలోచనలు ఎంతో అభినందనీయమని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గోమారం గ్రామంలో హైదరాబాద్ సురారానికి చెందిన స్వర్గీయ ముద్దాపురం దత్తాత్రేయ గౌడ్ స్మారకార్థం ఆయన కుమారుడు ముద్దాపురం మదన్ గౌడ్ మంజుల దంపతులు తమ స్వంత డబ్బులు 12 లక్షల రూపాయలతో నిర్మించిన పీర్ల మసీదును మదన్ గౌడ్ తల్లి ముద్దాపురం యాదమ్మతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన సంపాదనలో కొంత దైవచింతన కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్న ముద్దాపురం మదన్ గౌడ్ ఎన్నో ఆలయాలు నిర్మింప చేశారని, గోమారం గ్రామంలో ముస్లిం సోదరులకు మసీదు నిర్మింపజేయడం గొప్ప విషయమని, అందుకు గ్రామస్తుల తరపున ఆయనను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, తాజా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మండల పార్టీ అధ్యక్షులు రాజా రమణగౌడ్, హనుమంత్ రెడ్డి, యాదవ్ గౌడ్, డాక్టర్ శివదత్తు, డాక్టర్ సుమన్విత, గ్రామస్తులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. हर साल ऐसी करेंगे तो अच्छे रहना बड़े